హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి హెన్నా అండి. నెలకు ఒకసారి హెన్నా అనేది ఇలా పెట్టుకుంటే మనకి జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది, ఊడకుండా ఉంటుంది. అలాగే మనకి ఏదన్నా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెడేక్ ఉన్నా, ఏవైనా సరే మనకి ఇట్టే మాయమైపోతాయి అన్నమాట. సో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే ఉందండి. ఇది చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు ఇలా ట్రై చేయండి. చక్కగా చాలా సమస్యల నుంచి అయితే మనం బయటపడవచ్చు. రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మన పెరటి తోటలోనే చక్కగా గోరింటాకు ఉంది, మందారాకు, అలాగే కరివేపాకు, తులసాకు, అన్ని ఆకులు ఇక్కడే ఉన్నాయండి. దాంతోపాటు ఇంకా మందార పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారి మనం తెంపేసుకుందాం. వచ్చేయండి. అయితే ముందు రోజు నైటే నేను మార్నింగే రుబ్బుకోవాలి కదా ఇవన్నీ అని చెప్పి మెంతులు అయితే నానబెట్టాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ కొన్ని తులసి కొమ్మలు అయితే తెంపుకున్నాను. అలాగే దాంతోపాటు కరివేపాకు, ఇక్కడ ఉన్నది మనకేంటంటే గోరింటాకు అండి. చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, మందార పువ్వులు. ఇగోండి మార్నింగ్కి మనకి మెంతులు చక్కగా నాని అనమాట. ఇవి వచ్చేసి మనకి మందార ఆకులు. చూస్తున్నారు కదండి, వీటితో పాటు నేను సీతాఫల పాకులు కూడా తెంపాను. అంటే కస్టర్డ్ యాపిల్ లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా మంచివి అనమాట. అయితే ఇక్కడ కస్టర్డ్ యాపిల్ లీవ్స్ చూసారు కదండి, సీతాఫల పాకులు అనేది మనకి మంచిగా దేనికి పనిచేస్తాయో తెలిసి, ఇది మా అమ్మమ్మ చెప్పిన చిట్కా అనమాట. పేలు గట్రా పడతా ఉంటాయి కదా పిల్లలకి, మరి స్కూలు కాలేజెస్కి వెళ్తూ ఉంటారు, నలుగురిలో కలిసి కూర్చొని చదువుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు పేలు పడతాయండి, సహజం అనమాట అది. సో చెవటకైనా సరే మనకి పేలు అనేవి ఇట్టే పట్టేస్తుంటే, అలా పేలు పట్టకుండా ఉండడానికి, అలాగే పేలు ఉన్నా కూడా అవి పడిపోతాయి అన్నమాట. ఇలా ఈ ఆకు కానీ రాస్తే, ఈ ఆకులకి అంత పవర్ ఉందన్నమాట. అందుకే కంపల్సరీ నేను ఇలా హెన్న చేసినప్పుడు మటుకు కంపల్సరీ ఆకులు అయితే వేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. సీతాఫల పాకులు అనేవి మనం పేలు ఎక్కువ ఉంటే యూస్ చేస్తే బాగుంటుంది అనమాట. అలాగే కలబంద కూడా కొంచెం కోసుకున్నాను. దీంట్లో అడిషనల్గా మనం ఆనియన్స్ కోసుకోవచ్చు, అలాగే కొంచెం పెరుగు, కొంచెం పసుపు, ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అనమాట. అవన్నీ చక్కగా వేసి ఇలా ముద్ద అయితే తయారు చేసుకున్నాం. ఒక్కొక్కరుగా మనం ఇలా హెన్నా లాగా ఇది అప్లై చేసుకోవాలన్నమాట. చక్కగా ఒక 1 అవర్ అయితే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండి, మనం నెలకు ఒకసారి ఇలాగా అప్లై చేసుకుంటే చాలా మంచిది అనమాట. మనకి ఇలా చేయడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, స్ప్లిట్స్ అనేవి మనకి కట్ అయిపోతుంటాయి కదండి, ఆ సమస్య నుంచి కూడా మనం దూరం అవ్వచ్చు. అలాగే మనకి డాండ్రఫ్ నుంచి కూడా దూరం అవ్వచ్చు. అలాగే మనకి ఏంటంటే సిల్కీగా అండ్ షైనీగా కూడా హెయిర్ అయితే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అయితే మనం ఇందులో ఒక్కొక్కటిగా తెలుసుకుంటే, మెంతుల్లోనే మనకి ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మెంతులు వాడడం వల్ల మన ఒంటికి, అలాగే మన జుట్టుకు కూడా చాలా మంచిదన్నమాట. జుట్టు పెరుగుదల ఉంటుంది, అలాగే జుట్టు రాలకుండా కూడా మనకి తగ్గిస్తుంది అనమాట. అలాగే మనకి మందారంలోని, మందార పువ్వుల్లోని కానీ, మందార ఆకుల్లో కానీ ఒక కూలింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది అనమాట. అది ఎండాకాలంలో మనకి జుట్టుకి చాలా మంచిగా పనిచేస్తుంది, అలాగే చల్లదనంగా ఉంటుంది. ఎండాకాలమే కాదండి, ఏ కాలమైనా సరే మనం మందార పువ్వులు, మందార ఆకులు కూడా వాడుకోవచ్చు. అలాగే మనం అలోవెరా కూడా వాడతాం కదండి. అలోవెరా జ్యూస్ అనేది ఇప్పుడు అందరూ తాగుతున్నారు, ఒంటికి మంచిదని. మన జుట్టుకు కూడా అంతే మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇది వాడటం వల్ల ఏంటంటే మన కుదుళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గా, చాలా బలంగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల కూడా మనకి జుట్టు ఊడే సమస్యల నుంచి మనం బయటపడచ్చు అనమాట. అలాగే అలోవెరా దీంట్లో వాడడం వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉందండి, చుండ్రు పట్టే సమస్యల నుంచి కూడా మనం బయటపడచ్చు అనమాట. అలాగే మనం పెట్టుకున్న గోరింటాకులో కూడా చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి, అది జుట్టుకు కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. అందుకే ప్రతి దాంట్లో కూడా ఇలా గోరింటాకు వేసి రుబ్బుకొని పెట్టుకుంటే తెల్ల వెంట్రుకల సమస్య నుంచి కూడా కొంచెం పరిష్కారం అనేది దొరుకుతుంది. అవి తెల్లగా కాకుండా మనకి ఎర్రగా కనిపించేలా కూడా ఉంటుందన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నేను వేసినవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయండి. మంచిగా మన జుట్టుకైతే బాగా పనిచేస్తుంది. అలాగే కుదుల నుంచి మనం చక్కగా ఇలా రాసుకొని ఒక 1 అవర్ అనేది మనం అలా ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. 1 అవర్ తర్వాత మనం తలకు స్నానం అనేది చేయాలి. ఉట్టి నీళ్ళే పోసుకోవాలండి, ఎందుకంటే సాయంత్రం అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే అనేది నేను షాంపూ పెడతాను. ఇదే విధంగా కానీ చేసుకున్నట్టయితే మనకి కొంచెం జుట్టు ఊడడం కానీ ఆ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అలాగే ఇప్పుడు జనరేషన్స్కి ఏంటంటే రకరకాల షాంపూస్ వచ్చినాయి, మంచి కండిషనర్లు అయితే వచ్చినాయి. అవన్నీ వాడడం వల్ల ఏంటంటే చాలా సమస్యలు అయితే మనకి ఎదురవుతాయి కదండి. అలా కాకుండా మనకి ఓపిక తెచ్చుకొని చక్కగా ఇలా కానీ మనం నెలకు ఒకసారి, 15 రోజులకో వారం రోజులకో కాదు కానీ ఒక్క నెలకు ఒకసారి ఖచ్చితంగా మనం ఈ పని అనేది ఇలా మనం జుట్టు మీద కొంచెం కేర్ తీసుకుంటే మనకి ఊడడం కానీ, చిన్న వయసులోనే మనకి తెల్ల వెంట్రుకల సమస్య కానీ ఇవన్నీ రావన్నమాట.
అందుకే ఎంత కష్టమైనా మా పిల్లలకి చెప్తాను ప్రతిదీ ఇలా చేసుకోండి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను చేస్తున్నాను, మరి తర్వాత వాళ్ళకి అలవాటు చేయాలి, వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కటిగా ఇలాగ అన్నీ నేర్పిస్తాను. ఇగోండి మా 10th పిల్లలు కూడా ఉన్నారనమాట. తెగ చదివేస్తున్నారు వీళ్ళు. ఎగ్జామ్ అయితే ఉంది, దానికోసం హడావిడి అయిపోతున్నారు 10th వాళ్ళందరూ. ఇగోండి కార్ దగ్గర, వ్యాన్ దగ్గర, గోడల మీద ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు తీసి తెగ చదివేస్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎవరు హడావిడి వారదే అనమాట. ఉదయాన్నే లేచి అన్నీ కోసి ఇవి రుబ్బేటప్పటికి నాకు 2 గంటలు అయితే టైం పట్టింది. ఇదిగోండి మా బొడ్డోడు కూడా వచ్చాడు. అందరూ రాసుకుంటుంటే వీడు కూడా రాయమని తెగ్గోలు పెట్టాడు. ఏమైతే అయ్యిందిరే అని చెప్పి బొడ్డోడు కూడా రాశాను. ఆరమ్మ అయితే పడుకుందండి, దానికి నైట్ అంతా కొంచెం బాగాలేదు, అందుకే ఇంక లేవలేకపోయింది, పడుకునే ఉంది. నేనైతే కిందకు వచ్చాను. ఇవ్వండి అందరితో పాటు మా బొడ్డోడు భలే రాసుకున్నాడు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాడండి వాళ్ళందరితో పాటు. ఇదిగోండి చూస్తున్నారు కదండి మా కొప్పులన్నీ ఇలాగ వచ్చినాయి అనమాట. ప్రతి కుదురికి చేరేటట్టుగా చక్కగా రాశాను. గంట అయితే ఉంచుకోవాలండి, గంట తర్వాత చక్కగా తలకు స్నానం చేసేసి, అంటే వితౌట్ షాంపూ అనమాట. అలా చేసుకున్న తర్వాత కొంచెం జుట్టు అనేది ఆరబెట్టి సాంబ్రాణి ధూపం అయితే వేసేస్తున్నాను. ఈ సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కూడా మనకి చాలా బాగుంటుందండి, హైజీనిక్గా ఉంటారనమాట. ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా ఆయిల్ రాసేసి నైట్ అంతా అలాగ ఉంచి మార్నింగ్ ఇంకా షాంపూ పెట్టడమే. ఇలా కానీ చేసుకున్నట్టయితే మనకి జుట్టు రాలకుండా బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటారు కదా. మనకి ఏంటంటే మంచి హైజీనిక్గా ఉంటారండి పిల్లలు కూడా ఇలా చేయడం వల్ల. చూస్తున్నారు కదండి ఆయిల్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను, అన్నీ వేసి. అది చాలాసార్లు మీకు వీడియోలో షేర్ చేశాను, పాత వీడియోస్లో ఉంటాయండి. ఈసారి ఆయిల్ చేస్తే మటుకు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను, ఓకేనా. వీడియో అనేది చూసారు కదండి, చాలా చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు. కంపల్సరీ లైక్ చేయండి, మంచిగా కామెంట్ అయితే పెట్టండి. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటాం. ఇంకా 10th వాళ్ళు హడావిడి పరిగెడుతున్నారనమాట, వాళ్ళకి ముందు పెట్టేసి పంపించేస్తాను స్కూల్కి. సో మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.